ఆలుమగల అనుబంధం హాస్యకథ. రచన శ్రీ తాతిరాజు జగం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఏమండాయ్, ఎక్కడికి బయలుదేరారు టిప్పు టాపుగా? కూరల బజార్కి. బాగుంది సంబడం. ఆ పాత చొక్కా ప్యాంటు వేసుకుని వెళ్లకుండా పెళ్లివారింటికి వెళ్ళినట్టు ఏమిటి ఆ షోకు? గతుక్కుమన్నాడు పరమేశం. నిన్న తను పక్కింటి వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నామని చూడ్డానికి రమ్మంటే నింపాదిగా పట్టుచీర కట్టుకుని వెళ్ళి పట్టుమని 10 నిమిషాల్లో రావడం తన మనసులో మెదిలింది. ఆ మార్కెట్లో చాలామంది టిప్ టాప్గా వచ్చేవాళ్లే. ఆ మల్హోత్రా ముడుకుల మీద నిక్కరు, బొమ్మల టీషర్ట్ వేసుకుని వస్తాడు. గుప్తా గారైతే ఏకంగా సూటే. అన్ని షాపులు తిరగడు, ఒకే దుకాణంలో కొంటాడు. షాపు వాడు అన్నీ సంచుల్లో కుదేసి పనివాడి చేత ఆయన కారులో పెట్టిస్తాడు. సాబ్ 420 హువా అని వాడు అనగానే ఈయన లావుపాటి మీసాలు కదులుతూ ఉంటే చిరునవ్వుతూ, వేసేదేనా అచ్చా నహి, 421 లేలో అంటూ ఫోన్పే చేస్తాడు. ఆ ముత్తుస్వామి మొదలియారైతే ఒక పక్క నశ్యంతో ముక్కు ఎగబీలుస్తూ ఇంకో పక్క జారిపోతున్న తెల్లలుంగిని మోకాళ్ల మీద వరకు ఎత్తిపెట్టి ముడి వేస్తూ ఉంటాడు. పల్చని కబ్బా ఒకటి ఒంటి మీద ఉంటుంది. గీకి గీకి బేరాలాడుతూ ఉంటాడు. కొనేది తక్కువ, ఆర్భాటం ఎక్కువ. తనకి నిక్కర్లు లుంగీలు నచ్చవు. అందుకే ప్యాంటు షర్టు వేసుకుంటాడు రోజును. మరి అవి మాసిపోతే ఇస్త్రీవి తీసుకుని వేసుకోవద్దా? ఏమిటో ఆలోచిస్తున్నారు? ఆ బట్టలు మార్చుకుని పాతవి కట్టుకుని వెళ్ళండి. ఈ వేసుకుని వెళ్ళి ఏ మరకలో అంటించుకుని వస్తే వాటిని ఊడగొట్టడం నా వల్ల కాదు అంది ఉమామహేశ్వరి. పరమేశ్వరరావు, అదే మన పరమేశం గారి భార్య. మరి ఆ సర్ఫ్ వాడేంటి అలా చూపిస్తాడు? పిల్లలు బురదలో దొర్లొచ్చినా ఆ తల్లులు కోప్పడకుండా ఆ పౌడర్తో చక్కగా మరకలు పోగొట్టేస్తున్నారటగా. ఏమీ తెలియనట్లు అన్నాడు పరమేశం. అయ్యో కర్మ, ఇంత పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు, ఆ మాత్రం తెలియదుటండి. అవి వ్యాపార ప్రకటనలు, అలానే ఉంటాయి అంది ఊరి. ఉమామహేశ్వరికి షార్ట్ కట్టు ఊరి అన్నమాట. ఓహో అలానా? మరి ఆ గుండాయని చెప్పిందల్లా నిజమేనంటావు? ఇప్పటికి ఎన్నిసార్లు ఆ షాపుకి వెళ్ళలేదేంటి అని ఎత్తి పుడిచాడు పశం, అదే మన పరమేశం. సరేలేండి, ఇంతకీ ఏమేం కావాలో లిస్టు రాసుకున్నారా అడిగింది ఊరి. లిస్ట్ ఎందుకే, నా బుర్రలో రికార్డర్ ఉంది, అన్నీ అక్కడ నిక్షిప్తం అయి ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. మొన్న కేజీ నీరుల్లి తెమ్మంటే మీరు తెచ్చింది ఏమిటి? కేజీ వెల్లుల్లి. ఏం చేసుకోనంత వెల్లుల్లి? తిరిగి ఇచ్చేయమంటే మీకు మొహమాటం. పోనీలేండి, ఆవకాయలు అలను పెడుతున్నాను కదా, వాడేస్తాను అంది ఊరి. చూసావా నాకెంత ముందు చూపో, ఆవకాయలకు నువ్వు అడగకుండానే తెచ్చేశాను అని కాలర్ ఎగరేశాడు పశం. ఇదిగో మళ్ళీ అన్నానని విసుక్కోకండి. ఆనపకాయ తెస్తే మనకి తగిన సైజు తీసుకురండి. మొన్న భోషణం లాంటి సైజు పట్టుకొచ్చారు, తొక్క తీయలేక చచ్చాను. అరటిపళ్ళు ఓ అరడజను తెండి. అందులో ఇవాళ మనం 2 తినేటట్టు పండినవి తెండి. ఆ ములక్కాడలు అన్ని అక్కర్లేదు, 2 చాలు అంది ఊరి. అలా 2 ఇవ్వరే, కట్టలు కట్టి ఉంటాయి, ఎన్నుంటే అన్నీ తీసుకోవాలి. ఒకసారి నువ్వు నాతో బజారుకి రా, తెలుస్తుంది నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో. మరి ఆ రామేశం గారు ఆవిడంటుంది మా ఆయన ఎన్ని కావాలో అన్నీ తెస్తాడని. వాడి మొహం నేను చూడలేదేంటి? వాడు తెచ్చేవన్నీ నిన్నటి తరుగు పొరుగు. ఆ కాడలు చూసావా, వాళ్ళేగే నీరసంగా వేలాడుతూ ఉంటాయి. నేను తెచ్చేవి చూడు, బొద్దుగా ఎదురింటి అమ్మాయిలా ఉంటాయి. ఓహో, ఈ అబ్జర్వేషన్లు కూడా ఉన్నాయన్నమాట కంపారిజన్ చేయడానికి. ఇంకే కూరని ఎవరితో పోల్చవద్దు, నాకు కోపం నసాడానికి ఎక్కుతుంది. సరే లేవోయ్, బయలుదేరుతున్నాను. ఆగండి, కూరల బజార్లోనే మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, ఆ చేత్తో ఓ డజను కలెక్టర్ కాయలు తెచ్చిపడేయండి. ఎలాగూ మీకు మాగాయ లేదే ముద్ద దిగదు కదా, ఇంత మాగాయ పడేస్తాను. సంవత్సరం అంతా నాకుతూ కూచుందిరి గాని. బాగా చూస్తేండి, పెద్దవి పండనివి తెండి. నాకు తెలియదుటే, 41 years ఇండస్ట్రీ ఇక్కడ. కాయగూరలే కాదు, ఏ వస్తువైనా ఎలాంటిది తెస్తారో నీకు తెలియదు ఏమిటి? వాకిట్లో చప్పుడైతే చూసింది ఉమామహేశ్వరి ఉరి. 2 పెద్ద బ్యాగులు మోసుకుంటూ లోపలికి వస్తున్నాడు పరమేశం పశం. గబగబా వెళ్ళి ఒక బ్యాగ్ అందుకుంది. చాలా బరువుగా ఉంది. అబ్బా, ఏమిటి తెచ్చారండి, ఎనపగుళ్ళు కావు కదా అంటూ బ్యాగు పడేసి సోఫాలో కూలబడింది. మరి మామిడికాయలు తెంపన్నావు కదే, అవే అందులో ఉన్నాయి, మిగతా కూరలన్నీ ఇందులో.
విసుక్కుంటూ బ్యాగులు 2 విప్పి నేల మీద గుమ్మరించింది. రంగురంగుల కూరగాయలు కలగా పులగమై ఉన్నాయి. మరో బ్యాగులోంచి మామిడికాయలు దొర్లి 4 మూలలకు వెళ్ళిపోయాయి. నువ్వు వాటిని వేరు చేస్తూ ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ ఏదో జ్ఞాపకం వచ్చింది కాబోలు పరుగు పరుగున వెళ్ళిపోయాడు పరమేశం. వద్దనుకున్నా తప్పుతుందా నాకీ బాధ అనుకుంటూ కూరలు వేరు చేయడం మొదలెట్టింది ఉరి. వంకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ముళ్ళ దోసకాయలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. తెమ్మన్న ఆనపకాయ లేదు, అరటిపళ్ళు లేవు. ఓరి దేవుడో, ఇన్ని కూరలు చాలవా, మళ్ళీ దేనికి ఈయన పరిగెట్టాడో అనుకుంటూ చప్పుడైతే వీధి వైపు చూసింది. ఆయాసంతో వగరొస్తూ పశం ఒక సంచి పట్టుకుని వస్తున్నాడు. లోపలికొచ్చి, దీన్ని బజారులో నీలముకుట్టు దగ్గర మర్చిపోయానే, అందుకే పరిగెట్టాను, ఇంకా నా నెత్తి మీదకి ఏమిటి తెచ్చేశారు అంటూ కోపంగా పశం వైపు చూసింది ఉరి. ఆ చూపులు తట్టుకోలేక పశం, అబ్బే ఎక్కువేమీ లేవే, ఎర్రగా నిగనగలాడుతూ చామదుంపలు కనిపించేయి, 1 కేజీ తీసుకున్నాను. బాబూ, ఎప్పుడు అడుగుతారు అరటి తవ్వని, నేత దుంప తీసుకోండి బాబూ అంటూ వద్దంటున్న 5 ముక్కల్ని పడేసింది ముత్యాలమ్మ. ఆహా, నీలమ్మ ముత్యాలమ్మ ఉన్నారా, రత్నమ్మ పగడమ్మ లేరా ఉడుకుమూత్తనంత అంది ఉరి. పగడమ్మ లేదు కానీ వజ్రం అని ఒక ఆవిడుందిలే, అన్నీ వాడిపోయినవి పుచ్చువి అమ్ముతుంది. ఆ రామేశంగాడు కొనేది ఆవిడ దగ్గరే. రత్నమ్మ ఊరు ఇచ్చాపురం, అక్కడి నుంచి అరిటాకులు అరటికాయలు తెస్తుంది. ఆమె కూడా 4 అరటికాయలు పడేసిందే. ఏదో అందరూ అప్పనంగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు, డబ్బు ఇవ్వలేదా అంటూ క్వశ్చనింది ఉరి. వాళ్ళేమీ నా మేనత్త కూతుళ్ళు కారు, ఉత్తినే ఇచ్చేయడానికి, శుభ్రంగా తీసుకుంటారు. ఇప్పుడు ఇన్ని తెచ్చారు కదా, ఇవన్నీ మన ఫ్రిడ్జ్లో పడతాయనుకుంటున్నారా, మీ మండిపోను, దొరికాయి కదా అని తెచ్చాడువే. ఇవన్నీ మీరే కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో ఎలా తోస్తారో తొయ్యండి, నాకు అవతల బోల్డ్ పని ఉంది అంటూ రుసరుసలాడుతూ వంటింట్లోకి, అదే కిచెన్లోకి వెళ్ళిపోయింది ఉరి. తెచ్చిన వాడికి తప్పదు కదా అంటూ రంగంలోకి దిగాడు పశం. అవునోయ్, జీడిపప్పు ఉందా అని ఆత్రంగా అడిగాడు పరమేశం. ఉన్నట్టుంది అటు నుంచి జవాబు. రేపు పండగ రోజోయ్, చామదుంప వేపుడు సాంబారు చేసేయి, ఆ దోసకాయలతో పచ్చడి చెయ్యి, జీడిపప్పు ఉంది కదా, గుమగుమలాడే సేమ్యా పాయసం చెయ్యి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు పశం. పరమేశం, అంతేనా అంతేనా, ఆ మాయాబజారు ఎందుకు ఇంకేమైనా ఉండిపోయాయా అంటూ ఉరివింది ఉమామహేశ్వరి ఉరఫ్ ఉరి. అలా చూడకే, రేపు పండగ రోజే. ఏం పండగ అంటూ అడిగింది ఉరి. రేపు అమరావతి మళ్ళీ రాజధాని కాబోతోందని అందరూ అనుకుంటున్నారే బజార్లో అంటూ బిగ్గరగా అరిచాడు పరమేశం. పరమేశం ఆవేశాన్ని చూసి ఉమామహేశ్వరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాపం, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు, అతని కళ నిజం అవ్వబోతోంది అని అనుకుంటూ జీడిపప్పు డబ్బా తీసి చూసింది ఎన్ని ఉన్నాయో అని. అప్పడాలు ఉడియాలు కూడా తీసి పక్కన పెట్టుకుంది, మళ్ళీ మరిచిపోతానేమోనని. మీరింతవరకు ఆలుమగల అనుబంధం హాస్య కథ విన్నారు. రచన శ్రీ తాతిరాజు జగం, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.